లో టెస్టోస్టెరాన్ ఉన్న మగవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే హార్మోన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో నార్మల్ ఏంటి, మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో యూజువలీ మనకి టెస్టోస్టెరాన్ అనేది టెస్టిస్ లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి మెయిన్ గా కొన్ని వైటమిన్స్ అనేది అండ్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి వచ్చేసి మెయిన్ గా జింక్, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం అండ్ అలాగే కూడా కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే స్పెర్మ్ ప్రొడక్షన్ అంటే కణాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, కౌంట్ కూడా డ్రాప్ అవుతుంది అండ్ అలాగే ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో స్పెర్మ్ ప్రొడక్షన్ కే కాకుండా మజిల్ మాస్ కి అండ్ అలాగే కూడా పెనిస్ ఎరెక్షన్ కి అండ్ అలాగే సెక్షువల్ డ్రైవ్ మెయింటెనెన్స్ కి టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి కండిషన్స్ లో మనకి టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతూ ఉంటుంది? ఫస్ట్ రీజన్ వచ్చేసి మెయిన్ గా ఏజ్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ హార్మోన్ అనేది సహజంగా తగ్గుతూ ఉంటుంది. చాలా స్టడీస్ ప్రకారం 30 years దాటిన తర్వాత వయసు పెరిగే కొద్దీ అంటే ఎవ్రీ 1 year కి 1% టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదర్ మెడికల్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ, అధికంగా బరువు ఉండడం, షుగర్ వల్ల, డయాబెటీస్ అండ్ అలాగే కూడా కొన్ని టెస్టిస్ లోపల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనకి ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లైక్ పూర్ డైట్ తీసుకోవడం వల్ల, స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల, లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా మనకి టెస్టిస్ లోపల టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అలాగే ఆటోమేటిక్ గా మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది.